హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకు టాపిక్ వచ్చి గవర్నమెంట్ జాబ్. ఈ గవర్నమెంట్ జాబు పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబు. పోస్ట్ ఆఫీస్ జాబ్లో మనకి ఖాళీలు ఏమేమి ఉన్నాయి, తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయని పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మనకి శాలరీ ఎంత ఇస్తారు అనేది కూడా పూర్తిగా, ఏజ్ ఎంత అనేది పూర్తిగా డీటెయిల్గా చూద్దాం మన టాపిక్లోకి వెళ్ళి. ఇలాగా పూర్తి డీటెయిల్స్గా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మనం లేటెస్ట్ నోటిఫికేషన్ల ద్వారాగా మన ఛానల్లో కొత్త కొత్త జాబులు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్టయితే మాకు సపోర్టింగ్గా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీసులో 10వ తరగతి మార్కుల మెరిట్తో ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం వచ్చిందన్నమాట. గ్రామీణ డక్ సేవకు పేరుతో మన 2025లో నోటిఫికేషన్లు వచ్చేసి 21,413 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా, బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా, ఏబీపీఎం డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహిస్తారు. వీళ్ళ శాలరీ వచ్చేసి మనకి 15,000 నుంచి 20,000 మధ్యలో ఉండొచ్చు. ఇది పరీక్ష లేకుండా 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. ఇది పరీక్ష లేకుండా 10వ తరగతి పాస్ అయి ఉంటే వాళ్ళకి ఈ పోస్ట్కి అర్హత. వాళ్ళు ఈ పోస్ట్కి అప్లికేషన్ పెట్టచ్చు. మన పోస్ట్లో కూడా పెట్టాం. మనం ఆన్లైన్లో ద్వారా కూడా మనం పోస్ట్లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ వివరాలకు వెళ్తే విధులుగా మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏ విధంగా, బీపీఎం ఏ విధంగా విధులు నిర్వహిస్తారు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం ఎలాగ విధులు నిర్వహిస్తారు అనేది చూద్దాం. బ్రాంచ్ పోస్ట్ మాస్టరు కార్యకలాపాలు బ్రాంచ్కి సంబంధించి పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వ్యవహారాలు చూసుకోవాలన్నమాట. తర్వాత రికార్డులు నిర్వహించాలి. ఆన్లైన్లో లావాదేవీలు, రోజువారీ కార్యక్రమాలు సుజువుగా జరిగేలా పర్యవేక్షించాలి. పోస్టాలకి సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు చక్కబట్టాలి. ఈ పోస్టల్ జాబ్ దీంట్లో సంబంధించిన వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ చక్కబెట్టాలి. టీం సభ్యుడిగా సంబంధించిన బ్రాంచ్కి నడపాలన్నమాట. పోస్టల్ పథకాల్లో మనం ముందుకు తీసుకెళ్ళాలి. పోస్టల్ పథకాలు ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి కదా, అవన్నీ సుకన్య సమృద్ధి అని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం నడిపించాలి. దీంతో ఇప్పుడు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా ఇలాగ ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా వాళ్ళు ఏ విధంగా విధులు నిర్వహిస్తారంటే స్టాంపులు, రికవరీ, అమ్మకం, ఉత్తరాలు పంపిణీ చేయాలి. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్స్, పోస్టల్కి సంబంధించిన ఇతర వ్యవహారాలు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సూచించిన విధులు వాళ్ళు నిర్వహించాలన్నమాట. వీళ్ళు అసిస్టెంట్స్కి వీళ్ళు పైన ఉంటారు కదా, బీపీఎం బ్రాంచ్ పోస్ట్ వాళ్ళు ఏదైతే వీళ్ళకి పనులు చెప్తారో అవన్నీ నిర్వహించాలి. తపాలా పథకాల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళి అవి మనకి పోస్ట్ ఆఫీసు మనకి మంచిగా డెవలప్ అయ్యేలాగా మనం తీసుకెళ్ళాలన్నమాట. దీంట్లో డాక్ సేవకు మళ్ళీ వీళ్ళే చూసుకోవాలి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లో ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు, స్టేషనరీ అమ్మకాలు కూడా వీళ్ళదేనమాట. బీపీఎం, ఏబీపీఎం సూచించిన విధులు పూర్తి చేయాలి. ఇది డాక్ సేవకు సంబంధించింది. రైల్వే మెయిల్స్, పోస్టల్ పేమెంట్స్, బ్యాంకు వ్యవహారాలు చక్కబెట్టాలి. వీళ్ళు డాక్ సేవకు మొత్తం 3. బ్రాంచ్ పోస్టర్ మాస్టర్గా, తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా, డాక్ సేవలు ఇలాగా పోస్టులు ఉన్నాయి. వాళ్ళకి శాలరీ వచ్చి 15,000 నుంచి 20,000 వరకు ఇవ్వచ్చు అనమాట. దీంతోపాటు డిఏ ఉంటాయి, బేసిక్ ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఇంకా శాలరీ ఎక్కువగా వస్తుంది అనమాట. ఎంపిక విధానం ఏ విధంగా ఉందంటే అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్తో నియామకాలు ఉంటాయి. వీళ్ళు మనం 10వ తరగతిలో మార్కులు అయితే ఏదైతే ఎక్కువ ఉన్నాయో దాన్ని చూసి వాళ్ళు ఎంపిక చేస్తారు. ప్రకటనలో ఖాళీ ఉన్న బ్రాంచులు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ వివరాలు పేర్కొంటారన్నమాట. వీటిని పరిశీలించి ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం అయితే ఇస్తున్న దానికి ఆప్షన్ 1 అని, తర్వాత దానికి ఆప్షన్ 2 అని ఇలాగా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో
ఏదో ఒక చోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా, పోస్ట్ ద్వారా మనకి ఎంపికైన వారికి మనకి ఇంటికి రావడం అనేది జరుగుతుంది. ఫోన్ ఉంటే ఫోన్ నెంబర్ ఉంటే ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది, మెయిల్ ద్వారా కూడా రావచ్చు. ఇలాగా పూర్తిగా వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇలాగ ఉంటాయి అన్నమాట. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా ఇలాగ ఉంటాయి. తర్వాత డాక్ సేవక్ కూడా ఉంటుంది. ఇలాగా ఎంపిక విధానం కూడా చెప్పాను కదా, 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. టాపిక్లోకి వెళ్తే డేట్ వచ్చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ 10వ తారీఖు రెండో నెల, అంటే ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3వ తారీఖు వరకు ఈ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. క్వాలిఫికేషను 10th పాస్ అయ్యి ఉండాలి మనం చెప్పింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్ ఉమెన్స్ అయితే ఏమి చెల్లించిన అవసరం లేదు ఫీజు. అది కూడా ఎలాగో నేను ఫీజు అప్లికేషన్ ఏదైనా చూపిస్తాను. తర్వాత మిగతా క్యాండిడేట్స్ అయితే వాళ్ళు కేటగిరీ ప్రకారం 100 రూపీస్ కట్టాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అప్లికేబుల్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేకెన్సీస్ ఉన్నాయి చూడండి. గ్రామీణ్ డక్ సేవకు జీడిఎస్ 21,413. దీంట్లో మనకి ఆన్లైన్లో ఎలాగ అప్లికేషన్ పెట్టాలనేది పూర్తిగా చూద్దాం. ఇక్కడ మనకి దీని మీద ఎలాగా మనం క్లిక్ చేసినట్టయితే ఇలాగ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ 1, రిజిస్టర్ 2, స్టేజ్ 1, స్టేజ్ 2 ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ ఇలా పెట్టుకుంటే దీంట్లో మనకి ఇలాగ మనకి అప్లికేషన్ అనేది ఉండిద్ది అన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్, మన అప్లికేషన్ అడ్రస్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఎలాగుంది, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అంటే మేల్ అని జెండర్, ఏ జెండర్ అనేది, కమ్యూనిటీ, తర్వాత సెకండరీ స్కూల్ పాస్డ్, తర్వాత ఇయర్ పాస్డ్, ఇవన్నీ నింపేసి వాళ్ళు సబ్మిట్ కొట్టినట్టయితే దీన్ని సబ్మిట్ అయిపోయి మనకి మెయిల్ ద్వారా, వ్యాలిడిటీ మెయిల్ ద్వారాగా, మొబైల్ నెంబర్ ద్వారాగా మనకి మెసేజ్లు కానీ తపాలా కార్యాలయం కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ క్యాప్షన్ ఇచ్చారు, ఈ క్యాప్షన్ కూడా అప్లై చేయాలి. ఈ విధంగా మనకి ఆన్లైన్లో గ్రామీణ డక్ సేవకు ఈ విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకి పోస్ట్ ఆఫీస్లో అవకాశం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం చూసేవాళ్ళు అప్లై చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇటువంటి సమాచారాలు మనకి డైలీ మీకు అప్డేట్గా కావాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.